ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి మీకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఎవరిని మనం తీసుకెళ్దాం ప్రలోభ పెట్టి, స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటే ప్రలోభ పెడితే 54 మంది కార్పొరేటర్లు గెలిస్తే వాళ్ళకి మీరు తీసుకెళ్లి కండువాలు వేస్తుంటారు. దానితో పాటు వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలా, లేదంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలా, మిగతా వాళ్ళని బెదిరించాలంటే మీకు రౌడీ షీటర్లు కావాలా. ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా మాట్లాడినా, మీకు ఎదురు తిరిగినా వెంటనే రౌడీ షీటర్ను ఊసుకొలిపి వారి మీదకి దాడులు చేయించాలా. కాబట్టి ఆ రౌడీ షీటర్ల అండదండలు మీకు అవసరమైనటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో, ఆ రౌడీ షీటర్లు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం మొదలుపెట్టారో, వాళ్ళు ఈరోజు ఇష్టారీతిగా వ్యవహరించి సమాజంలో చీడపురుగుల్లాగా తయారయ్యారు. ఏదైనా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావిడి చేయడం, ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి, మీడియాకి, రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఈరోజు ఆమె ఏదైతే అరవ కామాక్షి ప్రధాన సూత్రధారి, హత్యకి సంబంధించినటువంటి పెంచిలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి, ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికినట్టుగా పోలీసులు ఈరోజు కేసు పెట్టి ఆమెను రిమాండ్కి పంపించడం జరిగింది. ఎవరన్నా ఈరోజు రాష్ట్రంలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, నెల్లూరు నగరంలో కానీ తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులెత్తేవాడు తప్ప, తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో వ్యవహారాలు నిర్వహించేవాడు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే అయి ఉంటే 25 కేజీల గంజాయి ఇంట్లో పెట్టుకొని అమ్మేటువంటి ధైర్యం ఉండేదా? ఇది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి సమస్య. హత్య కేసులో ఇరుక్కున్న తర్వాత జరిగినటువంటి సోదాలు బయటపడినటువంటిది. ఒకవేళ హత్య కేసులో ఆమె దొరక్కపోయి ఉంటే కేజీల కొద్దీ ఈరోజు ఆమె చేస్తున్నటువంటి కార్యకలాపాలు విస్తరించి ఉండేది. ఎందుకు పోలీసులు భయపడుతున్నారు? పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు? ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు కానీ, ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎక్కడన్నా డ్రగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కానీ మీరు వెంటనే ఎక్కడన్నా కానీ అరెస్ట్ చేసి తీసుకొస్తే వెంటనే మీకు ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే వదిలిపెట్టమంటారు. మీరు విధులైనటువంటి పరిస్థితులు వాటిని వదిలిపెట్టడం, ఎవరినైనా ఏదన్నా తప్పనిసరి పరిస్థితులు అమాయకులు ఇరికించేటువంటి పరిస్థితి ఉంది తప్ప, మీరు న్యాయంగా చట్టంగా ఉంటే ఈరోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెల్లూరులో ఒక ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికింది. ఏది? మర్డర్ చేయించినటువంటి ఆమె ఇంట్లో, కామాక్షి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే ఇది మీ వైఫల్యం కాదా? ప్రభుత్వ వైఫల్యం కాదా? పోలీసు వైఫల్యం కాదా? మీ నిఘా విభాగాల వైఫల్యం కాదా? ఎంత విచ్చలవిడిగా నెల్లూరు జిల్లాలో గంజాయి మీ హయాంలో వేళ్ళూరుకునింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా? కాబట్టి చంద్రబాబు నిందలు వేయడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీ పరిపాలన మీద నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.